హలో మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. అత్యద్భుతంగా సాగుతోంది మన కథ. లాస్ట్ వీక్ మనకు ఆవిడ చెప్పింది, క్యాథరిన్ యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్ కాంతి మాస్టర్స్ ఇచ్చేది, ఆ మాస్టర్స్ ఇచ్చే సందేశాలు అవి నీ కొరకు కూడా ఉంటున్నాయి. ఏదైతే శస్త్రచికిత్సకు సంబంధించి ఒకటి చెప్పారు కదా, ఆ టైంలో అనస్థీషియా ఇచ్చిన టైంలో డాక్టర్స్ మాట్లాడుకోవడం వల్ల ఈమెకు గొంతులో మింగడము అలాంటిది, దానికి సంబంధించిన అస్వస్థత ఎలా చేకూరిందో, ఆ ఆందోళన ఎలా ఆమె నరాన జీర్ణించుకుపోయి అదొక మానసిక వ్యాధిలాగా ఎలా అయిపోయిందో చెప్పింది కదా. ఇది నీకు సంబంధించిన సందేశం డాక్టర్, నాకు కాదు, అది నువ్వు నీ ద్వారా ప్రపంచానికి తెలియచెప్పాలి అని చెప్తే అప్పుడు ఆయన అద్భుతం అని అనుకుంటారు. తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్ ఏం చెప్పారంటే మనకి, తన పాప 3వ పుట్టినరోజు పండగ అయిపోయిన తర్వాత తన దగ్గరికి వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళను వాటేసుకొని ఏమంటదంటే, 40 వేళ్ల నుండి నువ్వంటే నాకు ఇష్టం నాన్న, 40,000 ఇయర్స్ అప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం నానా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి వాటేస్తుంది. దాని మీనింగ్ అసలు ఏమర్థం అవుతుంది మనకి? అలా అలా ఒక చిన్న పాప వచ్చి చెప్పిందంటే, ఏదో లేదు నోటికొచ్చిన నెంబర్ ఒకటి చెప్తోంది, దాని సంతోషం అంతా ఎక్కువగా ఉంది కాబట్టి అలా 40 వేల సంవత్సరాలు అని చెబుతోంది అని చెప్పేసి అనుకుంటాము. మనకి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏమి అక్కడ ఆ చాప్టర్ లో ఇవ్వలేదు, అక్కడికి కంప్లీట్ చేశారు 10th చాప్టర్. చూద్దాం దానికి సంబంధించింది ముందర ఎక్కడ ఇస్తారో. ఈ రోజు మనం 11th చాప్టర్ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఎన్నో రాత్రుల తర్వాత ఉన్నట్లుండి మెలకువ వచ్చేసి నేను లేచి కూర్చున్నాను గాఢ నిద్రలో స్వప్నం నుండి. ఆ కలలో ఓ పెద్ద తల, ఆ తల ఎవరిదంటే క్యాథరిన్ది అలా కనిపించింది నాకు. ఇది డాక్టర్ గారి కళ. మామూలు కన్నా ఎన్నో రెట్ల పెద్దదైన తల. ఆమె ఎంతో ఆందోళన పడిపోతూ ఉన్నట్లు, నా సహాయం ఎంతో అవసరమైనట్లు కనిపించింది. గడియారం వంక చూశాను. అప్పుడు సమయం తొలిజాము 3:36 కావస్తుంది. అంటే మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైము, ఎర్లీ మార్నింగ్ అన్నమాట. 3:36. బయట నుండి ఏ చప్పుళ్ళు వినిపించడం లేదు. నన్ను నిద్రలోంచి లేపేసేందుకు, అంటే ఈయనకు సడన్ గా ఎందుకు మెలకు వచ్చిందంటే బయటేవో చప్పుళ్ళు అవుతున్నాయి దానికి కాదు, అలాంటి చప్పుళ్ళు ఏమీ లేవట. చటక్కని ఈయనకు మెలకు వచ్చేసింది. టైం చూస్తే 3:36. ఆ కల్లో ఏం కనిపించింది? ఆవిడ పెద్ద తలకాయ ఈయన సహాయం కొరకు ఏదో వెయిట్ చేస్తున్నట్టుగా కనిపించిందట. నా ప్రక్కనే క్యారోల్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. క్యారోల్ అంటే ఆయన భార్య. నేను ఆ కలను గురించి పట్టించుకోకుండా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను. వదిలేశాడు, మళ్ళీ పడుకున్నాడు. ఆ ఉదయమే సుమారు 3:30 వేళలో ఓ పీడకల నుండి క్యాథరిన్ కూడా హఠాత్తుగా మెలకు వచ్చేసింది. చూడండి, కలిపేశారు. అదే టైంలో ఈయనకి ఇక్కడ ఒక కల వచ్చింది, అందులో క్యాథరిన్ కనిపించింది, ఏదో అవసరం గురించి చూస్తున్నట్టుగా అనిపించింది. అదే టైంలో క్యాథరిన్ కూడా కల వచ్చింది. ఇది యోగ నిద్రలో లేరు వాళ్ళు, ఇప్పుడు మామూలుగా ఉన్నారు, ఎవరింట్లో వాళ్ళు మామూలుగా ఉన్నారు. 3:30 టైంలో ఆమెకు కల వచ్చిందట. కలొచ్చి హఠాత్తుగా మెలకు వచ్చేసి ఒళ్ళంతా చెమటలు పట్టేసి గుండె వేగం అతి వేగంగా కొట్టుకుంటుందట. ఆమెకు కాసేపు ధ్యానం చేసుకుని విశ్రాంతి తీసుకుందామనిపించింది. చూడండి మాస్టర్స్, పీడకల వచ్చినప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? ధ్యానం చేస్తోంది. మనం కూడా చేయాల్సింది ఏంటంటే, కూర్చొని ఆ టైంలో భయం అనిపిస్తుంది, లేచి ఒకసారి శరీరాన్ని కుదురుగా చేసుకుని, ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే, నాకు భయం అనిపించినప్పుడు వెనకాల వీపులో ఇలా 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 కొట్టుకున్నట్టుగా చేస్తాను అనమాట. అంటే ఆ భయం వదిలిపోవడానికి. కొట్టుకున్నట్టుగా అంటే గట్టిగాని కాదు, జస్ట్ ఇలా పిడికిలు పట్టేసి వీపులో ఇలా ఇలా అనుకుంటాను. అనుకున్నప్పుడు ఆ భయం పోతుంది. ఎస్, నేనే అది కళ అన్నట్టు చెప్పుకున్నట్లుగా నేను అలా ట్రై చేస్తాను అనమాట. నాకు అలా అలవాటు. సో చేసి కుదురుగా అయిపోయిన తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం చేసి అప్పుడు మాస్టర్స్ని అడగొచ్చు, ఇప్పుడు నాకు ఏం చూపించారు, దాని మీనింగ్ ఏంటి, నాకు భయాందోళనలు కలిగాయి, నేనేమైనా తెలుసుకోవాల్సి ఉంటే ఆ జ్ఞానం నాకు అర్థమయ్యేట్టుగా చెప్పండి. నాకు అర్థం కావాలి. వాళ్ళు రకరకాలుగా సంకేతాలు ఇస్తారు, అవన్నీ చేస్తారు. కానీ నాకు అర్థం చేసుకోకపోతే నా నా శక్తి పరిధిలో ఉండాలి, నా ఎనర్జీస్ కి మ్యాచ్ అవ్వాలి, అప్పుడే కదా నేను చేసుకునేది. ఇప్పుడు చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళేసి వాడేదో 2+3 = ఎంత అంటే, అది వాడి లాంగ్వేజ్ లో అర్థమయ్యేటట్టు నేను చెప్పాలి గాని, ఏదో ట్రిగనామెట్రీ తీసుకొచ్చి, క్యాలిక్యులస్ తీసుకొచ్చి, ఇంకేదో తీసుకొచ్చి దాని ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, వాడికి ఏమైనా అర్థం అవుతుందా? నాకు జ్ఞానం చాలా గొప్పది కావచ్చు, నా దగ్గర ఉన్న జ్ఞానం. కానీ ఆ పిల్లాడికి 2+3 = 5 ఎలా అవుతుందో నేను చెప్పగలగాలి. అప్పుడే నా జ్ఞానం యూస్ఫుల్ ఆ అబ్బాయికి.
మనకు కూడా రకరకాలుగా యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. ఆ యూనివర్స్ ఇచ్చినా కూడా మనం అందుకోలేకపోతుంటాం. కాబట్టి మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. నాకు అర్థమయ్యేటట్లుగా వివరించండి. అప్పుడు ఏమవుతుందంటే ఎయిదర్ నీ స్థితి ఎక్కడ ఉందో దానికి తగ్గట్టుగా చెప్పడం అవుతుంది, ఆర్ నీ స్థితి పెంచబడుతుంది. అది అర్థం చేసుకునే విధంగా నీ స్థితి పెంచబడుతుంది. అది ఇంకా మంచిది మనకి. సరిపోతుంది. ఇప్పుడు 2+3=5 అనేది ఆ అబ్బాయికి నా విధంగా నేను చెప్పాను. ఆ అబ్బాయికి అర్థమయ్యే విధంగా చెప్పలేదు. కానీ అప్పుడు దేవుడు ఆ అబ్బాయికి నేను చెప్పేది అర్థమయ్యేటట్లు చేశాడనుకో, అంటే ఆ స్థితికి వచ్చేసినట్టే కదా. వాడి స్థితి పెరిగిందన్నట్లు కదా. అది ఇంకా మన స్థితి పెరుగుతుంది. పైగా యూనివర్స్ చెప్పేది అర్థమవుతుంది అన్నట్టు. ఆ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు స్పష్టంగా క్వశ్చన్ వేసుకోవాలి మనం. అప్పుడే వేసుకుని కొద్దిసేపు ధ్యానం చేసుకుని పడుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ కళకు సంబంధించిన విజ్ఞానం చాలా మంది చెప్తారు. వంశీ మాస్టర్ క్లాస్ లో మెయిన్ జ్ఞానం ఇదే అనమాట. ఆయన చెప్తారు, మీకు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ ఉంది, ఓన్లీ స్వప్నం వచ్చినప్పుడే కాదు, మామూలుగా అయినా క్వశ్చన్ ఉంటే ఈ వేకువ జాములో ఆ 3:30, 4 టైంలో లేవండి, కళ్ళు మూసుకొని కొన్ని శ్వాసలు అబ్జర్వ్ చేయండి. ఆయన శ్వాసల సంఖ్య కూడా చెప్తాడు. 36 ఏదో చెప్తాడు, 36, 72 ఏదో చెప్తాడు. అన్ని శ్వాసలు తీసుకుని మీకున్న క్వశ్చన్ చక్కగా మాస్టర్స్ అడిగి మళ్ళీ అన్ని శ్వాసలు తీసుకుని పడుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్తారు. ఆయన కొన్ని వేల కేసులు స్టడీ చేశారు అట్లా. విజయవాడ ఆ మాస్టర్, నేను మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు కలిశాను కూడా ఆ మాస్టర్ని నేను. సో అలా చెప్తారు ఆయన. అదంటే అదంతా పవర్ఫుల్. బ్రహ్మ ముహూర్తం అంటాం కదండి, ఆ టైంలో ఆ దేవతలందరూ మనకు సహాయపడడానికి సిద్ధంగా ఉంటారేమో, ఎల్లప్పుడూ ఉంటారు. ఇంకా ఆ టైంలో మన మైండ్ శ్రద్ధగా వింటది. మిగతా అప్పుడు కూడా వాళ్ళు మన కొరకు మనకు సహాయపడడానికే ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనం మన పనులలో, మన ఆలోచనలలో, మన ఆందోళనలలో ఉంటాము. నైట్ టైంలో అయితే కాస్తైనా బుద్ధిగా ఉంటుంది కదా బ్రెయిన్. డే టైంలో ఒక 1000 ఆలోచనలు చేస్తే నైట్ టైంలో సరే ఆలోచనలు చేస్తే ఒక 10, 20, 100 చేస్తుంది. తక్కువ చేస్తుంది కదా. అంటే వినడానికి కాస్తైనా సిద్ధంగా ఉంటది కదా. సో ఆ టైంలో క్వశ్చన్ అడిగి మళ్ళీ మనము కొన్ని శ్వాసలు తీసుకొని, అంటే ధ్యానం చేసుకొని పడుకున్నాం అనుకోండి, ఆన్సర్ వస్తుందట. ఆయన ఎంతో మందికి చెప్పారు అది. ఇక్కడ ఈవిడ కూడా ఏం చేస్తుందంటే ధ్యానం చేస్తుంది. ధ్యానం చేసుకుని విశ్రాంతి తీసుకుందాం అనిపించింది. యోగ నిద్రలోకి పంపించే నా ప్రశాంతమైన మొహాన్ని ఆమె మనస్సులో ఊహించుకుంది. క్యాథరిన్ అట డాక్టర్ గారు హిప్నటైజ్ చేస్తుంటారు కదా, హిప్నటైజ్ కి మనం తెలుగులో పదం ఏమనుకున్నాం ఇక్కడ, యోగ నిద్ర అని చెప్పేసి అనుకున్నాము. ఆమెను యోగ నిద్రలోకి పంపించేటప్పుడు డాక్టర్ గారు ఎలాగైతే, ఇదిగో ప్రశాంతంగా నువ్వు నిద్రలోకి వెళ్తున్నావు, హాయిగా ఉంది, రిలాక్స్డ్ గా ఉంది, నీ మజిల్స్ అన్ని రిలాక్స్డ్ అవుతున్నాయి, ఇలా ఏదో ఒక విధానం ఉంటుంది కదా ఆయన చేసేది, అదంతా గుర్తు తెచ్చుకుందట ఆవిడ. ఆ 3:30 మార్నింగ్ 3:30 టైంలో ఊహించుకుని నిద్రలోకి జారుకోవడానికి ప్రయత్నించిందట. నేను అంటే డాక్టర్ గారు, నేను మాట్లాడిన మాటలను కూడా ఊహించుకొని క్రమక్రమంగా మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, డాక్టర్ గారు హిప్నటైజ్ చేస్తే ఆమె యోగ నిద్రలోకి ఎలాగైతే వెళ్ళిందో ఇన్ని రోజులు, ఇప్పుడు ఆమె డాక్టర్ గారి మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆ సన్నివేశాలని పునరావృతం చేసుకొని ఆవిడకావే యోగ నిద్రలోకి జారుకుంటుంది. డాక్టర్ గారి సహాయం లేకుండా. ప్రత్యక్షంగా లేదు, పరోక్షంగా ఉంది. ఆయన మాటలు గుర్తు చేసుకుంటుంది, ఆయన మొహం ఎలా ప్రసన్నంగా ఉంటుంది, ఎలా ఈమెను యోగ నిద్రలోకి తీసుకెళ్తాడు, అవన్నీ తనకు తానుగా అప్లై చేసుకుంటుంది. అంటే ఖచ్చితంగా ఇది ఫార్వర్డ్ స్టెప్, అభివృద్ధి ఆమెకిది, చాలా గొప్ప అభివృద్ధి ఆమెకిది. ఆయన మీద డిపెండ్ అవసరం లేదు కదా. ఇంతకుముందు చాప్టర్స్ లో ఆయన చెప్పారు, ఎంతకాలమని నేను ఆమెకు ప్రతిదానికి చికిత్స చేస్తూ ఉంటాను, ప్రతి ఒక్క ఆందోళనకు ఆమె నా దగ్గరకు వచ్చేస్తే ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఆమె స్వతంత్రురాలు అవ్వాలి. ఒక ఆందోళన వస్తే దాని నుంచి ఎట్లా బయటపడాలి, ఒకవేళ ఆందోళన రాకుండా ఎలా చేసుకోవాలి, ఆందోళన వచ్చినట్లయితే బయట పడలేనట్లయితే ఎలా తట్టుకోగలగాలి, ఆవిడ నేర్చుకోవాలి. జీవితాంతం ఈయన సపోర్ట్ చేయడం అది కాదు కదా అక్కడ. సో ఇప్పుడు ఆ స్టెప్ వేసింది ఆవిడ. మళ్ళీ నిద్రలోకి జారుకుంది. క్యాథరిన్ కి అతీత జ్ఞాన సామర్థ్యాలు ప్రవృద్ధమవుతున్నాయి.
అంటే ఆ జ్ఞానం అభివృద్ధి అవుతోంది. నాకు కూడా అది ఏర్పడుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమెతో పాటు ఈయనకు కూడా ఆ జ్ఞానం ఇంతవరకు ఆయన దగ్గర ఉన్నది శాస్త్ర జ్ఞానం, సైన్స్ ఆయన దగ్గర ఉన్నది. కానీ ఈ అతీంద్రియ జ్ఞానం అనేది ఈయనకు కూడా ఏర్పడుతుందట. అందుకే ఆవిడకి వచ్చిన టైంలో ఎగ్జాక్ట్ టైంలో ఈయనకు కూడా కల వచ్చింది. వైద్య విద్య నేర్చుకుంటున్నప్పటి మా మానసిక శాస్త్రాచార్యుల మాటలు అన్నీ మళ్ళీ నాకు వినిపిస్తున్నాయి. వైద్య శాస్త్రం నేర్చుకునేటప్పుడు మానసిక శాస్త్ర నిపుణులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వైద్య శాస్త్రంలోని వాళ్ళు ఏం మాటలు చెప్పారో ఆయనకు అన్ని ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్నాయి, గుర్తొస్తున్నాయి. ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ ఉన్నాడు, రోగులకు వైద్యులకు మధ్య జరిగే ప్రజ్ఞా పరిగ్రహణాల గురించి. ఒకప్పుడట ఆయన నేర్చుకునేటప్పుడు ఒక మానసిక శాస్త్రవేత్త రోగులకు వైద్యులకు మధ్య జరిగే ఒక సంభాషణ గురించి చెబుతూ ఉన్నాడట. ఏంటి అంటే, ఓ రోగి తన అనుభూతులను, ఆలోచనలను, వాంఛితాలు అంటే కోరికలను తనకు చికిత్స చేస్తున్న వైద్యుడికి అందిస్తూ ఉండడమే ప్రజ్ఞాప్రసారము అంటే క్లియర్ డెఫినేషన్ ఇచ్చాడు. ఒక రోగి తన అనుభూతులు, తన ఫీలింగ్స్, ఆలోచనలు, తన థాట్స్ ఎలా వస్తున్నాయి, వాంఛితాలు, కోరికలు, అంతే కదండి. ఎస్పెషల్లీ మానసిక రోగులకు నిరంతరం ఆలోచనలు వస్తుంటాయి. అవి ఏ ఆలోచనలు? లోవర్ ఎమోషన్స్, భయము, ఆందోళన, విసగు, చిరాకు, లేకపోతే ఏదో అయిపోతున్నట్టుగాను, వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగాను, వాళ్ళకి ఏదో అయిపోతున్నట్టుగాను, ఇలా రకరకాల ఆలోచనలు లేదా అనుభూతులు కలుగుతూ ఉంటాయి కదా. వాటన్నింటినీ చికిత్స చేస్తున్న వైద్యుడికి చెప్పడమే ప్రజ్ఞా ప్రసారమట. అంతే కదా, వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటున్నట్టు కదా. అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పగలగాలి. అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆందోళన స్థితిలో ఉన్నారు. ఏం జరుగుతుందని మామూలుగా ఉంటేనే మనం మన గురించి తెలుసుకోవడం, మన గురించి ఇతరులకు చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు నా మనసులో ఏం జరుగుతోంది అంటే 100% నేను చెప్పలేను. చెప్పినా అది రైట్ అవ్వదు. బికాస్ నాకు అంత జ్ఞానము లేదు, అంత శక్తి లేదు. అలాంటిది నేనేదో ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, నాకు భయం కలిగినప్పుడు నన్ను ఒకరు వచ్చేసి నీకు ఎందుకు కలిగిందంటే, ఏమో నాకు తెలియదు, నాకు భయం వేస్తుంది, నాకు ఆందోళన కలుగుతుంది, వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు నన్ను కొట్టారు, సింపుల్ గా చెప్పేస్తూ ఉంటాను. అంతే తప్పిస్తే వివరించి చెప్పలేను. కానీ అలా చెప్పగలిగితే అది ప్రజ్ఞా ప్రసారము. ఎందుకంటే నీ గురించి నీకు తెలిసిన మరుక్షణం సొల్యూషన్ అనేది 50% వచ్చేసినట్టే. అంటే ఒక సమస్య, ఒక మ్యాథ్ ప్రాబ్లం తీసుకుంటే ఆ ప్రాబ్లంలో ఏ ఫార్ములా వాడాలనేది నీకు తెలిసిందనుకోండి, సాల్వ్ అయిపోయినట్లే కదా మనకి. ఆ ఫార్ములా పెట్టేస్తారు. ఫార్ములా పెట్టేసిన తర్వాత ఏం చేస్తారు, మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఏ డేటా ఇచ్చారు, ఏ సంఖ్యలు ఇచ్చారు, x ఇచ్చారు, y ఇచ్చారు. మనకు కావాల్సిన ఫార్ములా ఏంటంటే z=x+y అనుకుందాం. x ఇచ్చారు, y ఇచ్చారు, z కనుక్కోవడమే. నాకు ఫార్ములా తెలుసు, సింపుల్. z=x అంటే 2, y అంటే 3 అని పెట్టేశాను. అంటే z=2+3, z=5. నా ఆన్సర్ వచ్చేసింది. నాకు సమస్య అర్థం కాలేదు. ఎక్స్ ఇచ్చాడా తెలీదు, వై ఇచ్చాడా తెలియదు, z=x+5 ఫార్ములా వాడాలని తెలీదు. ఇంకేం ముందుకెళ్తాను నేను? ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తాను? ఆ మ్యాథ్ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ చేస్తాను? చేయలేను నేను. సేమ్ మన విషయంలో కూడా సమస్య ఏంటి మనం తెలుసుకోగలగాలి. మనలో జరుగుతున్న అనుభూతులు, ఆలోచనలు, ఏవైతే కోరికలున్నాయో, ఏవైతే తీసివేయబడాలో మన దగ్గర నుంచి, అవన్నీ మనకు తెలియాలి. అవి మనం వైద్యుడికి చెప్పినప్పుడే ఆయన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలడనమాట. అంటే జ్ఞానం ఎక్కడ మొదలవ్వాలి? మన దగ్గర నుంచి మొదలవ్వాలి. ఆ ప్రజ్ఞా ప్రసారము అనే దానికి అంత చక్కటి డెఫినేషన్ ఇచ్చాడు. ట్రాన్స్ఫరెన్స్, ప్రజ్ఞా ప్రసారం అంటే ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫరెన్స్ అని రాశారు. ఆ వైద్యుడు ఉంటాడు ఆ రోగి గత జన్మల్లో కూడా సహజీవిస్తూ, ఆ రోగికి బాగా తెలుసున్న మనిషే. ఆ వైద్యుడికి రోగికి గల సంబంధం ఎలా చెప్తున్నాడు అంటే, ఎస్పెషల్లీ మానసిక పరిజ్ఞానానికి దీన్ని మనం ఎక్కువగా అన్వయించుకుందాం ప్రస్తుతం. ఎందుకంటే క్యాథరిన్ మానసిక రోగి కాబట్టి వాళ్ళిద్దరికి కూడా ఇంతకు ముందు జన్మలో సంబంధం ఉండి ఉంటుంది అని చెప్తున్నాడు.
అందుకే ఆవిడ ఈయన దగ్గరికి వచ్చింది. మనం చూస్తూనే ఉన్నాము. వీళ్ళ కొన్ని జన్మలలో ఈ డాక్టర్ గారికి ఆమెకు కూడా సంబంధం ఉండింది. సో వాళ్ళిద్దరికి కూడా సంబంధం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఏదైనా మనము అవసరమయ్యి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకం ముఖ్యం. కొన్ని లక్షల కోట్ల డాక్టర్లు ఉన్నారు. మన ఇంటి పక్కల కూడా బోల్డంత మంది డాక్టర్లు ఉంటారు. ఈ పర్టికులర్ డాక్టరే నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఆయన దగ్గర హస్తవాచి బాగుంటది. ఆయన హస్తవాచి, ఆయన మెడిసిన్ ఇచ్చినా నాకు చాలా బాగా పనిచేస్తుంది. ఏంటది? ఎక్కడి నుంచి వస్తుంది మీకది? అందరూ అదే డాక్టర్ పుస్తకాలు చదువుతారు. మనకు జ్వరం వచ్చిందంటే అదే పారాసిటమాల్ ఇస్తాడు. ఈ డాక్టర్ ఇస్తాడు, ఆ డాక్టర్ ఇస్తాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే ఇస్తాడు. మరి ఈయన చెప్తేనేమో పనిచేస్తుందట, ఆయన చెప్తే పనిచేయదట. ఈయన హస్తవాచి మంచిదట. హస్తవాసి ఏంటి అక్కడ? ఒక టాబ్లెట్ తీసి ఒక హ్యాండ్ తో ఇచ్చినట్లయితే అది పనిచేస్తుందా మనకి? అక్కడ ఏంటంటే నమ్మకం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నమ్మకం? ఎక్కడో కనెక్షన్ ఉంది. మన సోలికి ఆ సోలికి కనెక్షన్ ఉంది. ఇది మనకు మన పెద్దవాళ్ళు కానీ ఏదైనా మనకు పెద్దవాళ్ళ నుంచి ఎక్కువగా తెలుస్తుంది, లేదా మనం చదువుకున్న చదువు నుంచి తెలుస్తుంది. మన చదువులో ఎక్కడ ఆధ్యాత్మికత ఉంది? ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానం అంత చెప్పగలిగే చదువు ఉందా మనకు? అసలు లేదు. మన పెద్దవాళ్ళకి తెలీదు. ఇంకా కొద్ది గొప్ప పెద్దవాళ్ళకే తెలుసు అని చెప్పాలి ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానం. ఎందుకంటే మన పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు ఎవరు అనంటే ఒకప్పుడు ఋషులు మునులు మన పూర్వీకులు అవుతారు. నా పేరెంట్స్ కి పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కి పేరెంట్స్, అలా వెనక్కి 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 వెళ్ళాననుకో ఎక్కడ ఎండ్ అవుతుంది ఈ చైను? మన పూర్వీకులు ఎక్కడో మునులయ్యి ఉంటారు, యోగీశ్వరులయ్యి ఉంటారు, ఋషులయ్యి ఉంటారు. వాళ్ళ ద్వారా ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతూ ఉంటుంది. కానీ ఆ రోజు చెప్పిన దానికి, ఆ రోజు ఋషి చెప్పిన దానికి ఈ రోజు మన దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యలో మన మిడివిడి జ్ఞానం కలిపేసి మన స్వార్థాల గురించి చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ జ్ఞానం చాలా పలుచనైపోయింది. సత్యయుగంలో ఏదైతే చెప్పారో అదే జ్ఞానం ఈ రోజుకి ప్రసారం అవుతూ ఉంది. కాకపోతే ఆ యుగాల ప్రభావం వల్ల ఇప్పుడైతే ఆ కలియుగం అంటాం కదా, ఆ కలి ప్రభావం వల్ల ఆ జ్ఞానము చాలా పలుచనైపోయింది. ఆ పలుచన అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు మీరు అంటే, ఒక గట్టి పెరుగుంది, యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు, నీళ్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకేమవుతుందండి? అందులో పెరుగు చాలా కొద్దిగా ఉంటుంది, నీళ్లు ఎక్కువగా అయిపోతాయి. అవునా కదా? చిక్కటి పెరుగును మీరే చూశారు. నీళ్లు కలుపుతూ పోతూ ఉంటే అది పలుచన కూడా మీరే చూస్తున్నారు. పలుచన అయిపోయిన తర్వాత అందులో పెరిగెంతుంది, నీరెంతుంది క్లియర్గా అర్థమవుతుంది. జ్ఞానం కూడా అంతే. అందుకని ఎప్పుడైనా జ్ఞాన ప్రసారం మన ద్వారా ఇతరులకు జరిగినప్పుడు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలియదు అని చెప్పండి. ఎంతవరకు తెలిస్తే ఇంతే నాకు తెలుసు, మిగతాది తెలియదండి. ఇదిగో ఇది వేరే వాళ్ళ ద్వారా విన్నాను, కానీ నాకు అంతగా తెలియదు, నేనెప్పుడూ చేయలేదు, ప్రాక్టీస్ చేయలేదు, నేనెప్పుడూ అనుభూతిలోకి తెచ్చుకోలేదు, ఇది వీళ్ళు చెప్పారు, ఇంతే. అన్నెసెసరీగా మనది జోడించకూడదు. తెలియకపోతే తెలుసు, మీకు ఇన్నర్ నుంచి జ్ఞానం వస్తుంది చెప్పొచ్చు. మీరు ఒక శక్తి వచ్చిన తర్వాత ఇన్నర్ నుంచి వస్తుంది, మీ ద్వారా కూడా ఈ ప్రపంచానికి సందేశాలు ఇవ్వబడుతూ ఉంటాయి. అందుకే కదా శక్తి స్థాయి పెరిగేది. యోగులు, జ్ఞానులు వాళ్ళందరూ ఏ పుస్తకాలు చదివి మనకి చెప్పట్లేదు, వాళ్ళు ధ్యానం చేసి ఆ లోపల నుంచి మాస్టర్స్ ఇచ్చే జ్ఞానం ద్వారా వాళ్ళు మనకు చెబుతూ ఉన్నారు. ఆ శక్తి స్థాయికి వాళ్ళు రీచ్ అయ్యారు. అలా రీచ్ అయినప్పుడు మనం చెప్పొచ్చు, తప్పుగా చెప్పకపోతే చాలు, తెలియంది తెలియనట్లుగా ఉంటే చాలు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ అతీంద్రియ శక్తి అనేది ఎంత గొప్ప చూడండి. ప్రజ్ఞా పరిగ్రహణం అంటే ఇంగ్లీష్ లో కౌంటర్ ట్రాన్స్ఫరెన్స్, దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉంటుంది. జ్ఞాన ప్రసారము ఒకటి అన్నారు, ట్రాన్స్ఫరెన్స్ అన్నారు. ప్రజ్ఞా పరిగ్రహణం అనేది ఇంకొక పదం వాడారు. ఆ పదానికి ఇంగ్లీష్ లో ఏంటి అంటే కౌంటర్ ట్రాన్స్ఫరెన్స్, ఇది వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే ఏంటంటే ప్రజ్ఞా పరిగ్రహణంలో ఓ వైద్యుడి అచేతన మానసం అనుభూతికంగా
ప్రతి ప్రక్రియ చేస్తూ ప్రతిస్పందిస్తూ ఉంటుంది రోగి అనుభూతులతో, ఆలోచనలతో, సంకల్పాలతో. చెప్తాను. కానీ ఈ ప్రొద్దున 3:30 సమయంలో జరిగిన నాకు అంటే వైద్యుడికి డాక్టర్ గారికి కలలోంచి మెలకువలోకి వచ్చేసిన అనుభవం ప్రజ్ఞా ప్రసారాలకి, ప్రజ్ఞా పరిగ్రహణాలకి సంబంధించిన విషయం కానీ కాదు. ఓ భావ ప్రసార గ్రహణ సంబంధం ఓ ప్రత్యేక ఛానల్లో ఓ అన్యతరంగ వేగంతో, ధైర్యంతో మా ఇద్దరి మధ్య ఏర్పడి ఉంది ఈ సందర్భంలో. చాలా క్లిష్టమైన పదాలు వాడారు మాస్టర్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే మొత్తం చదువుతున్నాను. ఏ విధంగానో యోగ నిద్ర ఈ సంబంధాన్ని మా మధ్య కల్పించగలుగుతూ ఉంటుంది. లేకపోతే ఏ విధంగానో ఆ మాస్టర్లే ఈ సమయంలో అంటే ఈ ఆపద కలిగిన సమయంలో ఈ సంబంధాన్ని పరికల్పించి ఉండి తీరాలి. ఆ మాస్టర్లే, ఆరక్షకులే తక్కిన ఆత్మలోకపు యోగులు. వాళ్లేనా ఈ నవ్య తరంగ ధైర్యానికి సృష్టికర్తలు అని క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు. ఆశ్చర్యానికి నేను అతీతున్నైపోయి ఉన్నాను అని ఏమంటున్నారంటే, ఒక రోగికి అనుభూతులతో, ఆలోచనలతో, వాంఛితాలతో ఏదైతే ఉందో వాళ్ళు ఆ రోగి వైద్యుడికి చెప్పగలిగారు అనుకోండి క్లియర్ గా, అది జ్ఞాన ప్రసారం, ట్రాన్స్ఫరెన్స్. దానికి ఆపోజిట్ది జ్ఞాన పరిగ్రహణం అంటున్నారు, కౌంటర్ ట్రాన్స్ఫరెన్స్. అదేంటంటే వైద్యుడికి అలా జరిగితే వైద్యుడి మనసులో అనుభూతులు, వైద్యుడి మనసులో ఆలోచనలు, వాంఛితాలు ఇవేవైతే జరుగుతాయో దాని ద్వారా రోగికి వైద్య చికిత్స జరిగితే. అర్థం చేసుకోగలుగుతున్నారు కదా వ్యతిరేక దిశ అంటే? రోగి చెప్పడం ద్వారా జరిగేది జ్ఞాన ప్రసారం, వైద్యుడి మనసులో అవే జరగడం ద్వారా రోగికి చికిత్స జరిగేది కౌంటర్ ట్రాన్స్ఫరెన్స్, వ్యతిరేక దిశ. అది ఎలాగో జరుగుతోంది, అది ఏంటన్నది నాకు తెలియదు. అదే సమయంలో ఆమెకు కల వచ్చింది, నాకు కల వచ్చింది. ఇది మాస్టర్లు చేస్తున్నారా? తరంగ దైర్ఘ్యము అంటే వేవ్ లెంత్ అంటారనమాట, ఇంగ్లీష్ లో దాని మీనింగ్ వేవ్ లెంత్. పౌనపుణ్యం అన్నా, తరంగ దైర్ఘ్యం అన్నా ఇవన్నీ ఒకే కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వాడే టర్మినాలజీ అనమాట. ఫిజికల్ సైన్స్ లో ఉంటుంది, ఫిజిక్స్ లో ఉంటుంది ఇదంతా. ఆ శక్తిని వివరించడానికి ఉపయోగించబడే వివిధ రకాలైన టర్మినాలజీ ఇది. మన వరకు వచ్చేటప్పటికి సింపుల్ గా శక్తి స్థాయి అనుకుందాం, సరిపోతుంది మనకి. వాళ్ళు ఇక్కడ తరంగ దైర్ఘ్యం అన్నారు. నా వేవ్ లెంత్, ఆ అమ్మాయి వేవ్ లెంత్ ఒకటే అయి ఉంటుందా? మాస్టర్లు ఈ తరంగ దైర్ఘ్య ప్రసారం చేస్తున్నారంటే నా నుంచి ఆమెకు, ఆమె నుంచి నాకు వాళ్ళు చేస్తున్నారా? ఇది ఏదో వాళ్లే చేసి ఉండాలి. లేకపోతే ఏ విధంగానో ఆ మాస్టర్లే ఈ ఆపత్ సమయంలో ఈ సంబంధాన్ని పరికల్పించి ఉండి తీరాలి అంటున్నారు. అంటే ఈయన ఏదైతే చదువుకున్నాడో వైద్య విధానంలో అసలు అటువైపు ఆలోచన కూడా చేయట్లేడు ఆయన. తరంగ దైర్ఘ్యం వరకు అది ఫిజిక్స్, భౌతిక శాస్త్రం, మనకు తెలిసిన, మనం చదువుకున్న శాస్త్రం, అందరము చదువుకున్న శాస్త్రం, అంతవరకు మాట్లాడాడు. కానీ ఆ తరంగ దైర్ఘ్యం ఎలా జరుగుతోంది ప్రసారం? బహుశా మాస్టర్లే చేసి ఉంటారేమో, వాళ్లే, ఇంకెవరు అని పరిపరి విధాలుగా చెబుతున్నారు. అంటే వైద్య శాస్త్రం నుంచి బయటకు వచ్చేసి అతీంద్రియ శాస్త్రంలోకి వచ్చి ఆలోచన జరుగుతోంది ఆటోమేటిక్ గా ఆయన బ్రెయిన్. ఇప్పుడు అర్థమవుతుంది కదా మాస్టర్స్? వైద్యుడు కూడా అంటే మన డాక్టర్ గారు కూడా బయటికి వచ్చేస్తున్నారు. ఇంకొక స్టెప్, భౌతిక శాస్త్రం నుంచి ఆ పరిధిలో నుంచి బయటపడ్డారు ఆయనంతట ఆయనకు తెలియకుండా అంటే తెలుస్తోంది. కానీ మనకు జనరల్ గా ఒక శాస్త్రము, ఒక విజ్ఞానం ఉన్నట్లయితే ఒక సమస్య రాగానే దాని ద్వారానే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొక దానిలోకి వెళ్ళదు మనకి. 100 ఫార్ములాస్ తెలుసు అనుకోండి, ఒక సమస్య మనకి ఇచ్చారు, 100 ఫార్ములాలో ఏదో ఒకటి ఫిట్ అవుతుంది అని ఆలోచిస్తాం. కానీ 101వ ఫార్ములా గురించి అదొకటి ఉంది అని ఒప్పుకోవడానికి ఇష్టపడము. ఒకవేళ తెలిసినా మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా 100 ఫార్ములాస్ లోనే వెతుకుతూ ఉంటది. ఇప్పుడైనా 101 ఫార్ములాలోకి వెతుకుతూ ఉన్నారు ఆన్సర్. అదేమో ఆటోమేటిక్ గా 100 ఫార్ములాస్ ని కొట్టేశారు, ఆలోచన కొట్టేసింది, ఆయన బ్రెయిన్ కొట్టేసింది ఆల్రెడీ. అది
అతీంద్రియ పరిజ్ఞానం లేదా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క పవర్ ఏంటంటే జ్ఞానాన్ని పెంచి ఆటోమేటిక్ గా అర్థమయ్యేటట్లుగా చేస్తుంది. చెయ్యవలసింది ఏంటి అంటే మనసుని సరి అయిన విధంగా ఉంచుకోవాలి. అంటే స్థిరంగా ధ్యానం చేయడం, ఏకీకృతం అవ్వడం, కేంద్రీకరింప చేయడం, ఇవన్నీ కూడా ఒకటే పదాలు. ఒక దగ్గర స్థిరంగా ఉంచగలగడం, పరిపరి విధాలుగా వెళ్లకుండా. మనసు యొక్క లక్షణం పరిపరి విధాలుగా వెళ్తూ ఉంటది. కానీ మనం ప్రయత్నపూర్వకంగా, ఈ వర్డ్ నాకు చాలా నచ్చుతుంది, చాగంటి గారు వాడతారు, ప్రయత్నపూర్వకంగా. అంటే నువ్వు ప్రయత్నం చేయి, ఫస్ట్ ఫోర్స్ చేయి, పర్వాలేదు, మనసుకు నచ్చ చెప్పుకో. ఒక చిన్న పిల్లాడికి వాడు వినకపోతే మనం ఎలాగైతే అది కాదు నాన్న, స్కూలుకు వెళ్ళాలిరా, వెళ్తే బాగుంటది నాన్న, చదువుకుంటే ఇదవుతుంది నాన్న, చదువుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు, లేదా జ్ఞానం వస్తుంది, బాగా డబ్బు సంపాదించుకోగలవు, మంచి ఫ్యామిలీ ఏర్పడుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎన్ని రకాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. మన స్నేహితులైనా చెప్పడానికి ప్రయత్నిస్తాం, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాం, ఇంటి పక్కన నైబర్స్ ఉన్నారు, వాళ్ళు మనతో మంచి సంబంధాలు ఉంటే వాళ్లకు చెప్తాము. అట్లీస్ట్ మంచి సంబంధాలు ఉంటే. చెడుగా ఉంటే వాళ్ళు వినరు, మనము చెప్పము, అది వేరే విషయం. కానీ వాళ్లకు చెప్పగలగాలి కుదిరితే. అదే ధ్యానుల యొక్క లక్షణము. మంచి చెడు వీళ్ళు మన వాళ్ళు పక్క వాళ్ళు అని చూడకూడదు, మనం అసలు చూడకూడదు. అప్పుడే మన శక్తి స్థాయి పెరిగినట్లు. అవతల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు సహాయం అవసరం ఉంది, చేయగలిగే స్థితిలో మనం ఉన్నాము. కొన్నిసార్లు వాళ్ళు అడిగితే చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళు అడగకపోయినా చేయగలిగిన స్థితిలో ఉంటే వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకపోతే చేసేయచ్చు. కొన్నిసార్లు మాత్రం వాళ్ళ పర్మిషన్ తోనే చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ మన మనసుకి ఎందుకు చేయకూడదు? మనము ఒక తప్పు చేయమని చెప్తోంది, లేదమ్మా అలా చేయడం తప్పు, దయచేసి నాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకు, మనం చెప్పుకోవాలి ప్రయత్నపూర్వకంగా. చెబుతూ ఉంటే ఏంటంటే మనం చెప్పింది వినేస్తుంది. ఒక రోజు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మారిపోతుంది. అది ఆటోమేటిక్ గా మారదు, మనం చెప్పడం ద్వారానే, ప్రయత్నం మనం చేయడం ద్వారానే అది మారిపోయి సరి అయిన ఆలోచనలు కూడా మొదలెడుతుంది. ఇంకా అక్కడి నుంచి దాన్ని అదే దారిలో తీసుకెళ్లొచ్చు మనం. అంటే కొద్దిగా ఎఫర్ట్ తోనే అది మంచిగా మనకు కరెక్ట్ గా ఆలోచనలు ఇస్తూ ఉంటది. ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఇలాగా ఆలోచించు, రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్తుంది మనల్ని. సింపుల్ ధ్యానం. మనం చేయాల్సింది ఏంటి? ధ్యానం. అక్కడ మరుసటి చికిత్సా సమయంలో క్యాథరిన్ అతి త్వరగా యోగ నిద్ర మహాప్రగాఢ స్థితిలోకి ప్రవేశించింది. న్యాచురల్లీ ఆమె మనసు కేంద్రీకృతం అవుతుంది, ఏకీకృతం అవుతుంది ఆమె. కాబట్టి యోగ నిద్రలోకి ఈయనకు పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా టక్కన వెళ్ళిపోయిందట. కానీ వెంటనే ఎందుకో భయపడింది. యోగ నిద్రలోకి వెళ్ళగానే ఓ పెద్ద మేఘం కనిపిస్తోంది, దాన్ని చూస్తే నాకు భయం కలుగుతోంది అని క్యాథరిన్ రొప్పుతోంది. అంటే ఏదో జన్మలో ప్రవేశించింది ఆవిడ ఆల్రెడీ. ఇంకా ఆ పెద్ద మేఘం అక్కడే ఉందా అని అడిగాడు. ఏమో నాకు తెలీదు, అది వచ్చి వెంటనే వెళ్ళిపోయింది, ఓ పర్వతం మీద ఎత్తులోకి వెళ్ళిపోయింది. ఆమె ఇంకా భయపడుతూనే ఉంది, ఇంకా ఆయాసపడుతూనే ఉంది. ఆమెకు ఏ బాంబ్ అంటే తెలుసు కదా, మన అణుబాంబులు. అణుబాంబు అంటే అణుబాంబు అని కాదు, జస్ట్ మీకు చెప్పడానికి బాంబు అని చెప్పడానికి అది చెప్తున్నాను. ఒక బాంబు ఏదో కనిపించి ఉంటుందని నాకు కంగారు పుట్టింది. ఎందుకంటే బాంబులు పేల్చినప్పుడు ఏమవుతుందండి, అది ఒక పెద్ద వెలుతురులాగా కనిపిస్తూ ఉంటది కదా. ఇప్పుడు ఆవిడ ఏముంది, ఓ పెద్ద మేఘం లాగా కనిపించింది ఒక పర్వతం మీద ఎత్తులోకి అని చెప్పేసి చెప్పింది. బహుశా ఎవరైనా బాంబు పేల్చారేమో, ఆ వెలుతురు ఆవిడ కనిపించిందేమో అని ఈయన అనుకుంటున్నాడు. ఆమె భవిష్యత్తుని ఏమైనా దర్శించగలుగుతోందా అన్న క్వశ్చన్ కూడా వచ్చింది. ఇంతవరకు పాస్ట్ లోకి వెళ్ళింది ఆమె, పూర్వజన్మలలోకి. ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందంటే ఇది పూర్వజన్మలో చెబుతుంది అని ఆయన అనుకోవట్లేడు. ఎందుకో ఏ రీజన్ కో ఆయనకు అలా కాకుండా భవిష్యత్తు ఏమైనా సందర్శించగలుగుతుందా అని అనిపిస్తుంది. మన పూర్వ చాప్టర్స్ లో కూడా అన్నారు, అతీంద్రియ శక్తుల ద్వారా యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు పూర్వంలోకి వెళ్తుంది ఆవిడ. భవిష్యత్తులోకి వెళ్ళగలవా అని కూడా ఆయన అడిగాడు. అంటే వెళ్ళలేను, వెళితే గందరగోళం జరుగుతోంది, అంత శక్తి స్థాయి నాకు లేదు అని కూడా చెప్పింది. మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. బికాస్ దాన్ని డీల్ చేసే శక్తి మనకు ఉండదు. అందుకే భగవంతుడు చాలా 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 మంచి పని ఏం చేశాడంటే, ప్రస్తుతంలో ఉండు, ప్రస్తుతం గుర్తుంచుకునేటట్టు. పూర్వము ఆయన ఓన్లీ అనుభవ జ్ఞానం మాత్రమే గుర్తుపెట్టుకోమంటాడు భగవంతుడు. అనుభవ జ్ఞానం.
ఈ రోజు ఉండు, ఈ రోజు నేర్చుకో, ఈ రోజుని గడుపు, ఈ రోజున అనుభూతి చెందు అని చెప్తాడు. పూర్వంలో ఏదైతే అనుభవం ఉందో దాని నుంచి జ్ఞానం మాత్రమే తీసుకో. ఒకరు మనల్ని ఇబ్బంది పెట్టారు, ఎందుకు ఆ ఇబ్బంది వచ్చింది, ఇబ్బంది వచ్చిన తర్వాత నిన్ను నువ్వు సేవ్ చేసుకున్నావా లేదా ఎవరైనా సేవ్ చేశారా, అది వేరే వాళ్ళు సేవ్ చేస్తే అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళెవరో నీకు ఆత్మబంధువులు, నిన్ను నువ్వు సేవ్ చేసుకున్నావు అంటే అర్థం ఏంటి, నీ శక్తి స్థాయి పెరిగింది. ఎవరి వల్ల పెరిగింది, ఆ ఇబ్బంది రావడం వల్ల పెరిగింది. ఎవరి వల్ల వచ్చింది ఆ ఇబ్బంది, ఆ ఎక్స్వైజీ అనే పర్సన్ వల్ల వచ్చింది. ఎక్స్వైజీ పర్సన్ మీద కోపం గుర్తుపెట్టుకోకు, ఎక్స్వైజీ పర్సన్ వల్ల వచ్చిన జ్ఞానం గుర్తుపెట్టుకో. అప్పుడు ఏంటంటే ఎదగడం, నిచ్చెన ఎక్కేస్తూనే ఉంటాము. ప్రస్తుతం అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. భవిష్యత్తును కూడా దర్శించుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకునే శక్తి మనకు ఉండదు మాస్టర్స్. అద్భుతం అది. మనకు అది తెలియకపోవడం అనేది చాలా అద్భుతం. ఇంతకుముందు మన సత్సంగాలలో కూడా విన్నాను. ప్రతి జన్మ గురించి మనకు తెలిస్తే, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంది తెలిస్తే, మనకు శక్తి సరిపోను లేకపోతే నానా గందరగోళం అయిపోతది. పాస్ట్ లో జరిగిన, ఈ జన్మలో జరిగిన కొన్ని గుర్తుంచుకుంటేనే అనుక్షణం రగిలిపోతూ ఉంటామే, భయాందోళనతో ఉంటామే, కోపంతో ఉంటామే, అసహనంతో ఉంటామే. ఇంకా జన్మ జన్మలలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం కష్టాలు పెట్టారు, ఏం ఇబ్బందులు పెట్టారు, ఇంకేమైనా ఉందా, ఏమైనా సంతోషాన్ని అనుభవిస్తామా మనం? అదంతా మన మంచి గురించే. భవిష్యత్తు తెలియకపోవడం కూడా మన మంచి గురించే. ఆమంటోంది ఒక డాక్టర్ ఏమంటున్నారంటే, పర్వతం కనిపిస్తోందా, అదేమైనా పెద్ద బాంబులాగా కనిపిస్తోందా నీకు అని అడిగాడు. అంటే ఏమో నాకు తెలియదు. మరి ఎందుకు అంతలా భయపడ్డావు అని అడిగాడు. ఉన్నట్లుండి అది సడన్ గా వచ్చేసింది. నా ముందు నుంచి ఎంతో పొగతో వెళ్ళిపోయింది, పొగ, స్మోక్, దాంతో వెళ్ళిపోయింది. కారు మేఘం లాగా ఎంతో పెద్దగా ఉంది, క్షణంలో దూసుకు వెళ్ళిపోయింది అతి దూరంలోకి. వామ్మో అని అంటుందట. మనకు అర్థమవుతుంది, ఆమెకు మేఘంలాగా కనిపిస్తుంది అక్కడ. బయట నుంచి వింటున్న మనకు ఆమె ఆమె చెప్తున్న డిస్క్రిప్షన్ ని బట్టి ఏమనిపిస్తుంది, అది బాంబే అనిపిస్తుంది. అందుకే ఆయనకు కూడా అలాగే అనిపించింది. సరే మరి నువ్వు క్షేమంగా ఉన్నావా, దాని దగ్గరికి వెళ్ళి చూస్తావా అని అడిగాడు ఈయన. అంటే పోనే పోను అక్కడికి, నేను అస్సలే పోను. ఒక తీవ్ర ప్రతిఘటన కనిపిస్తోంది క్యాథరిన్ మాటలో. ఎంత భయాందోళనలో ఉందో ఆమె చెప్తుంది. టక్కని చెప్పేస్తుంది ఆన్సర్, నేను పోనే పోను, నువ్వు ఎంత నన్ను యోగ నిద్రలో హిప్నటైజ్ చేసినా నువ్వు చెప్పినట్లుగా నేను అక్కడికి వెళ్ళను అని చెప్తోంది. సాధారణంగా అంత ప్రతిఘటన ఎప్పుడూ ఉండదు క్యాథరిన్ లో. ప్రతిఘటన అంటే ఏంటంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, మన డాక్టర్ గారు నువ్వు ఇక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, అదేమన్నా కనిపిస్తుందా, ఇదేమన్నా కాస్త ట్రై చేయి, ప్రయత్నం చేయి అని చెప్పినప్పుడు చేస్తే చేస్తుంది, చేయకపోతే నేను చెయ్యలేను, నేను వెళ్ళను, లేదా సైలెంట్ గా ఉండిపోతుంది. ఇప్పుడు అలా కాదట, నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అయినా ఇవ్వు హిప్నటిజం లో, నేను పోనే పోను అక్కడికి, గట్టిగా చెప్పేసిందట. అంత ప్రతిఘటన ఎప్పుడు ఉండదంట క్యాథరిన్ లో. అంటే అంత భయంగా ఉంది ఆమెకది. ఈయన అడుగుతున్నాడు, ఎందుకు నీకు అంత భయం, మళ్ళీ ఇంకో విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్. ఎందుకంత భయపడుతున్నావు అని అడిగాడు. అంటే ఏదో రసాయనాల పొగ, కెమికల్స్ పొగ, అది శ్వాస తీసుకోవాలంటేనే ఎంతో కష్టంగా ఉంది నాకు, దాని సమీపంలోనే ఉన్నాను, కష్టంగా ఉంది అని ఇంకా రొప్పుతూనే ఉంది యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్. అంటే ఆవిడకి అది బాంబ్ అని చెప్పడానికి వస్తలేదు, కానీ మొత్తం డిస్క్రిప్షన్ ఇస్తోంది. చెప్పడం ఏదో మేఘం లాగా కనిపిస్తోంది అని చెప్తోంది. ఈయన ఉద్దేశం ఏంటంటే అది బాంబు అని ఆమెతో చెప్పించాలి అని. అంటే ఆ కన్ఫర్మేషన్ ఆమె దగ్గర నుంచి తీసుకోవాలని, నిర్ధారణ కావాలి అని. మనకు క్లియర్ గా అర్థమవుతుంది కెమికల్స్ అంటే అది మేఘం కాదు కదా. ఇప్పుడే మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఓ విషవాయువు లాగా ఉందా, అది పాయిజన్ లాగా అనిపిస్తుందా నీకు, అది పర్వతంలోంచే వస్తూ ఉందేమో, అగ్ని పర్వతంలోంచి పొగలు వస్తాయి కదా, అలా ఏమైనా అనిపిస్తోందా నీకు అని అడిగాడు. ఏమో అదే అయి ఉండొచ్చు, దానిలాగానే ఉందా అది, అది పర్వతంలోంచే వస్తూ ఉందేమో, అగ్నిపర్వతంలో నుంచి వచ్చే పొగల్లాగానేమో అంటే. ఇంకా ఏమని చెప్తుందంటే అదే అయి ఉండవచ్చు. ఈయన ప్రశ్నని ఇంకా డీప్ గా అడిగినప్పుడు చెప్తోంది అదే అయి ఉండొచ్చు, ఆ పొగ పుట్టగొడుగులాగా
ఉంటోంది. ఆ విధంగానే కనిపిస్తోంది. తెల్లటి రంగుతో ఉంది ఆ పొగ. అది ఒక బాంబులాగా, లేదా బహుశా అణుబాంబేమో, అది బాంబులాగే ఉందేమో అని మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. అంటే అది ఓ అగ్నిపర్వతమే అనిపిస్తోంది, మహాభయంకరంగా ఉంది, శ్వాస తీసుకోవడానికి ఎంతో కష్టంగా ఉంది, గాలి అంతా దుమ్ముతో నిండి ఉన్నది, నాకు అక్కడికి వెళ్ళాలని లేదు. నెమ్మదిగా ఆమె శ్వాస యోగనిద్ర స్థాయిలోకి తిరిగి వచ్చేసింది. ఆ సంఘటనా స్థలం నుండి బహుశా ఆమె వెళ్ళిపోయినట్లు అనిపిస్తోంది. క్లియర్ గా చెబుతోంది. అది ఏమైనా అణుబాంబైనా అయ్యుండాలి, లేదా అగ్నిపర్వతం బద్దలవ్వడం అంటారు కదా, అదైనా అయ్యుండాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే, అణుబాంబు ఏదైనా బద్దలైనప్పుడు ఒక పర్వతం, అగ్నిపర్వతం బద్దలైతే ఎలా ఉంటుందో అంత పొగ, అంత దుమ్ము, అంత భయానకం సృష్టిస్తుంది. అలాంటి అణుబాంబులు మనకు 2వ ప్రపంచ యుద్ధంలో వేశారు కదండి. హిట్లర్ వేశాడు కదా. ఎంత భయానకం. బహుశా మరి ఆమె ఆ ప్రదేశంలోనే పుట్టిందో ఏమో ఆ జన్మలో తెలియదు. ఈయన ఉద్దేశం అదే. ఆయన ఎంతసేపు ఏ ప్రదేశంలో పుట్టింది అని చెప్పేసి కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కదా, ఊరికే గుర్తులు. మరి అణుబాంబు ప్రయోగించిన ప్లేస్ అంటే యూరోపియన్ కంట్రీస్ ఏమో బహుశా. ఇప్పుడు కొద్దిగా నార్మల్ అయిందట. నార్మల్ అయ్యేటప్పటికి బహుశా ఆ సంఘటన నుంచి బయటకు వచ్చేసినట్లుగా అనిపించింది. మరి ఇప్పుడు శ్వాస నీకు సుఖంగానే ఉంటుందా అని అడిగాడు. అవును అని చెప్పింది. మంచిది. ఇప్పుడేమనిపిస్తోంది నీకు? ఏమీ లేదు. ఒక కంఠహారం కనిపిస్తుంది. మెడలో హారం. ఒక మెడ మీద కంఠహారం కనిపిస్తోంది. అది నీలి రంగుతో ఉంది. వెండి హారం. దాంట్లో ఒక నీలి రంగు రాయి, బ్లూ కలర్ రాయి దాని మీద వేలాడుతోంది. ఆ రాయి చుట్టూ చిన్న చిన్న రాళ్ళు పొదిగి ఉన్నాయి. ఆ నీలి రాయి మీద ఏమైనా కనిపిస్తోందా నీకు అని అడిగాడు. ఏమీ లేదు. అది పారదర్శకంగా ఉంది. అంటే క్లియర్ గా. ఆహారం అంటే ఆ యొక్క హారాన్ని ధరించి ఉన్న అమ్మాయికి నల్ల జుట్టు ఉన్నది. నెత్తి మీద ఓ టోపీ పెట్టుకుని ఉన్నది. ఒక నీలి రంగు టోపీని. ఆ టోపీ మీద ఒక పెద్ద పక్షి ఈక కూడా ఉన్నది. ఆమె వెల్వెట్ రంగు డ్రెస్ ధరించి ఉన్నది. ఆమె ఎవరో నీకేమైనా తెలుస్తోందా? లేదు, తెలీదు. నువ్వు అక్కడున్నావా, లేదా నువ్వే ఆ అమ్మాయివా? ఎవరినైతే ఇప్పుడు వర్ణించి చెప్పావో ఆ అమ్మాయి నువ్వా, లేదా నువ్వు అక్కడున్నావా? ఏమో, అది కూడా నాకు తెలీదు. కానీ ఆమె నీకు కనిపిస్తోందా? అవును, కనిపిస్తోంది. కానీ ఆమెను నేను కాదు. ఇప్పుడు చెప్పింది. ఆమె నీకు కనిపిస్తుందంటే కనిపిస్తుంది. ఇంతకుముందేమో నువ్వే అమ్మాయివా, లేదా వేరే వాళ్ళ అంటే నాకు తెలియదని చెప్పింది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగితే ఆమె నీకు కనిపిస్తుందంటే కనిపిస్తుంది. కానీ ఆమె నేను కాదు. ప్రశ్న వెయ్యడం గురించి ఒక క్లాస్లో మాట్లాడుకున్నాం కదా. ఒక ఆన్సర్ రాబట్టడానికి ఎన్నో రకాలుగా ప్రశ్నలు అడగొచ్చు. ప్రశ్న వేయడం అనేది చాలా గొప్ప జ్ఞానం. సరి అయిన ప్రశ్న వేయడం అనేది ఆన్సర్ రాబట్టొచ్చు. ఎంత వయసు ఉంటుంది ఆమెకి? బహుశా 40 ఏళ్ల వయసు, 40 ఇయర్స్ అంట. కానీ తన వయస్సు కంటే ఎక్కువ వయసుతో ఉన్నట్లు కనిపిస్తుంది. 40 ఏళ్ళు ఉంటుందట, కానీ 40 ఏళ్ల కన్నా ఎక్కువ వయసులో ఉన్నట్టుగా అంటే ఎక్కువ వృద్ధాప్య ఛాయలు ఉన్నాయి. వయసుకు మించి అనిపిస్తారు కదా. ఆమెకి 20 ఏళ్లే కానీ చూస్తానికి 20 ఏళ్ల వయసే ఉంది కానీ 40 ఏళ్ళ ఆమెలాగా కనిపిస్తుంది అని మనం అంటూ ఉంటాం కదా, అలా అన్నట్లు. ఆమె ఏమైనా చేస్తోందా, అదేమైనా కనిపిస్తోందా చేస్తున్నట్టుగా అని అడిగాడు. ఏమీ చేయడం లేదు. ఓ బల్ల పక్కన నిలబడి ఉందంతే. ఆ బల్ల మీద ఒక సుగంధ ద్రవ్యపు సీసా ఉంది, అంటే పర్ఫ్యూమ్స్. ఓ తెల్ల సీసా మీద పచ్చటి పువ్వుల బొమ్మలు ఉన్నాయి. అక్కడ తల దువ్వుకునే బ్రష్, దువ్వెన కూడా ఉంటున్నాయి. వెండి పిడులతో ఉన్నాయి. అంటే బాగా రిచ్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె వివరించే దాన్ని బట్టి ఏ రాణి హోదానో ఉందన్నమాట ఇప్పుడు అక్కడ ఆమె కనిపిస్తున్నామే. అంత నిశితంగా ఆమెను గమనిక ఉంటున్నందుకు నేను ఆశ్చర్యపడ్డాను. అంటే బ్రష్, దువ్వెన, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ అంత క్లియర్ గా చెప్తోంది. అంటే అంత నిశితంగా కనిపిస్తోంది ఆమెకు యోగ నిద్రలో. అది ఆమె గదేనా, ఏ స్టోర్ లోనో ఆమె ఉంటుందా? అది ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆమె మహారాణి ఉంటది అని. అక్కర్లేదు. ఇప్పుడు నేను ఒక డైమండ్ జ్యువెలరీ షాప్ లో పనిచేశాను అనుకోండి, నా చుట్టూ ఏముంటాయండి? డైమండ్స్ ఉంటాయి. అన్ని డైమండ్స్ గురించి చాలా గొప్పగా ఉంటది ఆ షాపు. కానీ నాది కాదు కదా, నేను మహారాణి అవ్వను కదా. ఆ షాప్ లో పనిచేసే అమ్మాయిని అవుతాను. సో క్వశ్చన్ ఎలా అడిగాడంటే, అది ఆమె రూమా లేకపోతే స్టోర్ అంటే షాప్ అన్నట్టు, ఏదైనా షాప్ లో ఉందా అని చెప్పేసి అడిగాడు. అంటే అది ఆమె గదే. ఆయన మీనింగ్ అక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే
ఆమె రాణినా, అలాంటివి తెలుసుకోవడానికి. ఇంకా డైరెక్ట్ గా చెప్పట్లేదు కాబట్టి. లేదా ఏదైనా షాప్ లో పనిచేసే అమ్మాయ, గొప్ప షాప్ లో పనిచేసే అమ్మాయ అంటే లేదు, ఆమె గదే అది. అక్కడ పడక మంచం కూడా ఉంది, 4 కాళ్ల మంచం. ఆ బల్ల మీద కూజ కూడా ఉన్నది. కూజానా? అవును. ఆ గదిలో ఏ చిత్రపటాలు లేవు. ఎంతో విడ్డూరమైన తెరలు, తెరలు అంటే కర్టెన్స్, కర్టెన్స్ ఉన్నాయి కిటికీల మీద వేలాడుతూ. ఇంకెవరైనా ఉన్నారా చుట్టుపక్కల? ఎవరూ లేరు. ఆమెతో నీకు ఏం సంబంధం ఉన్నది? మళ్ళీ మొదలెట్టింది. నేను ఆమె ఇంటి పని మనిషిని. మళ్ళీ క్యాథరిన్ది పని మనిషి జన్మే. ఎన్ని జన్మలు తీసుకుంది చూడండి పని మనిషి జన్మలు ఆవిడ. ఇప్పటి వరకు ఆమె చెప్పిన జన్మలలో చాలా జన్మలు పని మనిషిగానే తీసుకుంది. అంటే ఆమె యొక్క ఆత్మ వృద్ధి చేసుకోవడం కొరకే ఆమె చాలా జన్మలు ప్లాన్ చేసుకుంది. అంతే కదండి. ఎక్కువ కష్టపడతారు కదా. ఇప్పుడు ఆ జన్మలు తీసుకుంది అంటే అంటే ధనవంతులు కష్టపడరు అని కాదు నా మీనింగ్ అక్కడ. ఈ ఈ పేదరికంలో ఉన్న వాళ్ళు ఎట్లా చెప్పాలి అంటే, ధనవంతులకు ఉండే కష్టాలు కొన్ని ఉంటాయి, మానసికమైనవి ఎక్కువగా ఉంటాయి. శారీరకం వాటికన్నా వాళ్ళకు వచ్చే జబ్బులు కూడా చూడండి, డిఫరెంట్ రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఏ క్యాన్సరు, అలాంటి టైప్ జబ్బులు వస్తూ ఉంటాయి. మామూలు వాళ్ళకి ఎక్కువగా ఏమవుతాయి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఈ టైప్ జబ్బులు వస్తుంటాయి. బాగా కష్టపడే వాడికి ఆ టైప్ జబ్బులు కూడా రావు, మనందరికీ తెలుసు. కాయ కష్టం చేసేవాడికి ఈ ఈ టైపు జబ్బులు రావు వాడికి. ఇప్పుడు వస్తున్నాయి అనుకోండి, అఫ్ కోర్స్ కలికాలము. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ రకాల అభివృద్ధిని కోరుకొని అలాంటి కష్టాలు పెట్టుకొని వస్తారనమాట. ప్రతీది నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆ సోలు అలాంటి జన్మ తీసుకుని ఉంటది. ఈమె కూడా చాలా జన్మలలో పని మనిషి, అలాంటిది బానిస, సేవకురాలు, ఈ టైపు తీసుకున్నది. యుద్ధ రంగంలో పాల్గొనే సైనికురాలు రాగా ఇలాంటివి తీసుకున్నది. అది కూడా ఆ సైనికులేంటి, మళ్ళీ అటు మంచి మంచి సైన్యం ఉన్న వైపు. ఎవరైతే యుద్ధానికి దూసుకొని వస్తాడో వాడు మన మంచి చెడు అని మాట్లాడుకోవాలంటే చెడ్డ కొరకున్నట్లు. ఎవరైతే తనను తాను రక్షించుకోవాలని ఏ దేశం అయితే ప్రయత్నిస్తుందో వాళ్ళు మంచి సైడ్ ఉన్నట్టు. అంతే కదండి. ఇప్పుడు మంచి వాళ్ళైనా, ఇప్పుడు పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. కౌరవులు మీదికి యుద్ధం ఎన్ని రకాలుగా అడిగినా కానీ, యుద్ధం వద్దురా బాబు, వాళ్ళ రాజ్యాలు కనీసం 5 ఇవ్వండి అని కృష్ణుడు ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు. యుద్ధమైనా చేస్తాం కానీ ఒక్క రాజ్యం కూడా ఇవ్వము అని చెప్పారు. వాళ్ళ భాగానికి వచ్చే వాళ్ళ రాజ్యం. పాండవుల యొక్క నాన్నగారు చాలా చాలా రాజ్యాలని ఆయన యుద్ధంలో గెలిచి సంపాదించారు ఆయన బతికున్నప్పుడు. ధృతరాష్ట్రుడు చేసింది ఏమీ లేదు, ఆయన పెద్దవాడు అంతే, పాండురాజు కన్నా పెద్దవాడు. కానీ గుడ్డివాడి వల్ల పాండురాజుకి రాజ్యం పరిపాలన చేయాల్సిన అవసరం ఉంటుంది ఆయన బతుకున్నన్ని రోజులు. సో రాజ్య విస్తరణ రాజుకి అవసరం, వాళ్ళ బాధ్యత అది. చాలా రాజ్యాలు గెలుస్తాడు కృష్ణుడు, అవన్నీ చెప్తాడు. ఇవన్నీ పాండురాజు కూడా గెలిచినవే కదా, మీరు కనీసం ఇవైనా ఇవ్వచ్చు కదా అని ఎన్ని రకాలుగా చెప్పినా, సగం రాజ్యం అడుగుతాడు, 5 రాజ్యాలు అడుగుతాడు, 5 ఊర్లు అడుగుతాడు, ఎన్ని చెప్పినా కూడా ఇవ్వడు. మరి ఇంకేం చేయాలి, మరి వాళ్ళు యుద్ధం చేయాలి, తప్పదు. అక్కడ ఏంటంటే కౌరవుల మీద పాండవులు యుద్ధం చేయడం కాదు, అధర్మం మీద ధర్మం యుద్ధం చేయడం. అలాగే యుద్ధ రంగంలో ఒక దేశం ఇంకొక దేశం మీదకి వచ్చినప్పుడు కాపాడుకోవడం తప్పనిసరిగా ఆ దేశం యుద్ధం చేయాల్సిందే. ఆ కాపాడుకోవడానికి చేసే దేశంలో పుట్టిన సైనికురాలుగా ఉంది ఈమె చాలా దగ్గరలో. అంటే మళ్ళీ అక్కడ కూడా తన ఆత్మ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉందన్నమాట. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ ఏమడిగాడు, ఎన్నో ఏళ్ల నుండి ఆ ఇంట్లోనే పనిచేస్తున్నావా అని అడిగాడు. లేదు, కొన్ని నెలల క్రితమే జాయిన్ అయ్యాను. ఆమె కంఠహారం నీకు అంత నచ్చిందా, ఆమె నెక్లెస్ అంత బాగుందా నీకు అంటే, ఎస్ నచ్చింది, చాలా అందగత్తె ఆమె అని అన్నది. నువ్వు ఎప్పుడైనా ఆ నెక్లెస్లు ధరించావా అంటే, లేదు, ఆమె ముక్తసరి సమాధానాలు ఇస్తూ ఉండడం వల్ల నేనెంతో చురుకుగా ప్రశ్నలు అడుగుతూ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, ఆమె సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోతుంది కాబట్టి చెప్పడానికి ఇష్టపడట్లేదు, లేకపోతే చెప్పలేకపోతుంది కాబట్టి ఈయన ప్రశ్నలు చురుగ్గా వేయాల్సి వస్తుంది. అంటే చురుకు అంటే ఇక్కడ జ్ఞానవంతంతో కూడిన ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. ఎలాగైతే సమాధానం రాబట్టగలనో అలా వేయాల్సి వస్తుంది అని అర్థం. ఆమె దగ్గర నుండి ప్రాథమిక సమాచారాన్ని రాబట్టేందుకు నేను అలా వేయాల్సి వస్తుంది. ఆమె ప్రవర్తన సరిగ్గా బాల్యంలో మా చిన్నబ్బాయిలాగే ఉన్నది. కనెక్షన్ పెట్టుకున్నాడు ఆల్రెడీ. ప్రస్తుతం యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్ ఒక జన్మ గురించి చెబుతోంది కదా, ఆ జన్మలో చెబుతున్న
ఆ పని మనిషి అవతారం ఏదైతే ఉందో ఆ పని మనిషిగా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఏదైతే ఉందో అది వీళ్ళ అబ్బాయిని పోలి ఉన్నదట. సరిగ్గా వీళ్ళ అబ్బాయి బాల్యంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడట. ఇప్పుడు నీ వయస్సు ఎంత అంటే 13, 14 అని చెప్పింది. అంటే సుమారుగా మా అబ్బాయి వయసే అని ఈయన అనుకుంటున్నాడు. ఇది మాస్టర్స్ కనెక్టింగ్ ద డాట్స్, కనెక్ట్ చేసుకోవడం. ఒక స్టోరీ వింటున్నట్టుగా, లేదా ఆమెకు చికిత్స విధానం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ ఆందోళన ఉంది, ఆమె ఎందుకు భయపడింది, ఏ చికిత్సను నేను ఇక్కడ చేయొచ్చు, ఏ రోగాన్ని నేను చేయొచ్చు, ఈ యాంగిల్లోనే ఆలోచించాలి ఆయన డాక్టర్ కాబట్టి. అలా కాదు, ఈయన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతోంది కాబట్టి కనెక్ట్ చేసుకోగలుగుతున్నాడు. మా అబ్బాయి పోలికలున్నాయి, మా అబ్బాయి వయసు ఇంతే, ఈమె చెబుతున్నట్లుగానే ఉంది అని కనెక్ట్ చేసుకుంటున్నాడు. అది శక్తి స్థాయి అంటే. ఇల్లు వదిలిపెట్టి ఈవిడ దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు 13, 14 ఏళ్ల వయసులో అని అడిగాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇల్లు వదిలిపెట్టి వచ్చావా అడిగితే అలా సమాధానం చెప్పట్లేదు కదా సరిగ్గా. అంటే క్వశ్చన్ డైరెక్ట్ గా ఉంటే ఆమంత క్లియర్ గా చెప్పలేకపోతుంది. దాన్ని తిప్పి తిప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమంటుందంటే, నేను ఇల్లు వదిలేసి రాలేదు, జస్ట్ పని చేస్తున్నాము దగ్గరే. అంటే దాని మీనింగ్ ఏంటంటే, నేను మా ఇల్లు ఏదైతే ఉందో దాంతో ఉండి ఇక్కడ పని చేయడానికి వస్తున్నాను అంతే. నాకు ఒక ఇల్లు ఉంది, ఒక కుటుంబం ఉంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. అమ్మోరు, నాన్నోరు, తమ్ముడోరు, అక్కోరు అని మళ్ళీ అడుగుతాడు అనమాట. అది ఆయన ఉద్దేశం. అలాగా అయితే పని అయిపోయిన తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోతావా అని అడిగాడు. అవును. ఆమె ఇంత చిన్న చిన్న సమాధానాలు చెప్తూ ఉంటే ఆమె జీవితాన్ని అన్వేషించడం మహా కష్టంగానే ఉంది నాకు అని అంటున్నాడు. అంతే కదండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అడగడానికి 10 రకాలుగా క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది ఆయన. సో కష్టంగానే ఉంది నాకు అంటున్నాడు. మీ ఇల్లు దగ్గరలో ఉందా? ఎస్, అతి దగ్గరలోనే ఉంది. మేమెంతో బీదవాళ్ళము, అందువల్ల మా ఇంట్లోని వాళ్ళందరము పని చేసే తీరాలి. ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి అంటే పూర్ పీపుల్ వాళ్ళు అని. నీ యజమానురాలు పేరు తెలుసా నీకు అంటే బెలిండా. మీకు గుర్తుందా? జస్ట్ ముందర పేజీలో ఏం చెప్పింది? ఆమె ఎవరో నీకు తెలుసా అంటే తెలీదు అని చెప్పింది. ఇప్పుడేమని చెప్పింది? యజమానురాలు పేరు తెలుసా అంటే బెలిండా. ఇప్పుడు ఎలా చెప్పింది? మనకు క్వశ్చన్ వస్తుంది. ఒక పేజీ ముందరనేమో చెప్పలేదు, ఇంకా యోగ నిద్రలు అక్కడే ఉంది. ఇప్పుడు ఎలా చెప్పింది? ప్రశ్నల ద్వారా ఆమెతో సమాధానాలు చెప్పించి ఆమె యొక్క శక్తి స్థాయిని పెంచుతున్నాడు ఆయన, జ్ఞానాన్ని పెంచుతున్నాడు. అప్పుడు ఆమె చెప్పగలుగుతుంది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవడం కాదు, అది మనం అర్థం చేసుకోవాల్సింది. 10 ప్రశ్నల ముందర ఒక ప్రశ్న వేసినప్పుడు ఈ ఆన్సర్ చెప్పలేదు. 10 ప్రశ్నలు చెప్పిన తర్వాత, 10 ప్రశ్నలు వేరే అడిగిన తర్వాత 11వ ప్రశ్న మళ్ళీ ముందర ప్రశ్న అయినప్పుడు ఆన్సర్ చెబుతోంది. అంటే ఆ శక్తి స్థాయికి వచ్చింది అన్నట్టు, గమనించగలుగుతోంది, చెప్పగలుగుతుంది అన్నట్లు. ఆమె నిన్ను బాగా చూసుకుంటుందా? చూసుకుంటుంది. మంచిది. ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటావా నువ్వు ఇక్కడ? ఎస్, చాలా కష్టపడి, అంత కష్టం ఏమీ ఉండదు. చిన్న పిల్లలతో మాట్లాడడం, అది కూడా గత జన్మల్లో చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ ఆ విషయంలో నాకు ఎంతో అనుభవం ఉన్నది. డాక్టర్ ఏమంటాడంటే, పిల్లల్ని కూడా అంతే కదండి, వాళ్ళు ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళు ఒక విషయం చెప్పి వాళ్ళు చెప్పాలనుకున్న విషయం అయితే గబగబగా మొత్తం చెప్పేస్తూ ఉంటారు, మనం అడిగింది అడగందన్నీ. కొన్నిసార్లు ఇలా చెప్తారు, ముక్కలు ముక్కలుగా చెప్తారు. వస్తారు, ఏమైందిరా చెప్తారు, అదెందుకు జరిగిందిరా మళ్ళీ ఇంకొకటి చెప్తారు, వాళ్ళని ఏమైనా అన్నావా ఇంకోటి చెప్తారు, మరి నువ్వు అనంది ఎందుకు వాళ్ళు అన్నారు. ఇలా మనం ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటామండి ఒకటి రాబట్టడానికి. అదే చెప్తున్నాడు, చిన్నపిల్లల్ని అడగడం అది పూర్వజన్మలో ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పటి విషయాలను నేను అడగడం నాకు ఎంతో కష్టంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మంచిది. ఆమె నీకు ఇంకా కనిపిస్తుందా? లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంకో గదిలో ఉన్నాను. ఒక నల్ల బట్ట కప్పి ఉన్న బల్ల ఉంది ఈ గదిలో. మూలికల వాసనలు వస్తూ ఉన్నాయి, ఘాటైన వాసనలు. ఈ మూలికల గురించి కూడా ఎప్పుడు చెప్తుంది ఈవిడ. ఘాటైన వాసన వస్తుంది. ఇవన్నీ నీ యజమానురాలివా? ఆమె ఎక్కువగా వాడుతూ ఉంటుందా ఈ సుగంధ ద్రవ్యాలని? వాటిల్లో వేసుకుని ఈ ఘాటైన వాటిల్లో వేసుకుని వాడుతూ ఉంటుందంటే కాదు, ఇది ఇంకో గది, ఆమె గది కాదు. నేను పక్క గదిలో ఉన్నాను ఇప్పుడు. ఈ గది ఎవరిది? ఒక నల్ల ఆడ మనిషిది. నల్లగా అంటే ఆమె ఎలా ఉంటుంది? నువ్వు ఇప్పుడు చూస్తున్నావా ఆ నల్లగా ఉన్న మనిషిని?
అని అడిగాడు. ఆమె నెత్తిని కప్పుకొని ఉంది, ఒక శాలువాతో కప్పుకొని ఉందట. ఆమె ఎంతో వృద్ధురాలు, మొహమంతా ముడతలు పడిపోయి ఉన్నది. ఏంటి ఆమెకు నీతో సంబంధం? ఆమెను చూసేందుకు వచ్చాను అంతే. అంతే చెప్పింది, సంబంధం చెప్పట్లేదు. చూసేందుకు వచ్చాను. ఎందుకు చూడ్డానికి వచ్చావు? టారెట్ కార్డులు చదివి నా భవిష్యత్. టారెట్ కార్డులు అంటే నాకు అర్థమైంది, ఇక్కడే నేను ఈ బుక్ లోనే ఫస్ట్ టైం విన్నాను ఈ పదము. నాకు తెలియదు, బహుశా అది ఇంగ్లీష్ పదమేమో. మనకు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే, చిలక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కార్డ్స్ తీసుకుని, చిలక ఒక కార్డు తీసుకుని వస్తుంది, దాన్ని చూసి మనకి జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు చూడండి, అలాంటివి టారెట్ కార్డులు అంటే. టారెట్ కార్డులు చదివి నా భవిష్యత్ ఏమైనా చెబుతుందేమోనని అందుకొచ్చాను ఈ నల్ల ఆడమనిషి దగ్గరికి. క్యాథరిన్ ఎప్పుడో జ్యోతిష్యురాలి దగ్గరికి వెళ్ళిందని నాకు అర్థమైంది. ఇది విధి నిర్ణయిస్తున్న ఒక క్రూరమైన మలుపు. చూద్దాం ఎందుకన్నాడు ఆ క్రూరమైన మలుపు. గెస్ చేయొచ్చు మనం ఇక్కడ, అది నిజమో కాదో తెలియదు కానీ గెస్ చేయొచ్చు. ఏంటి? జస్ట్ 10 నిమిషాల కింద మనం ఒకటి అనుకున్నాము, భవిష్యత్తు గురించి తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకోగలగడం ఈజీ కాదు. అందుకే భవిష్యత్తును మనకు ఆ భగవంతుడు తెలియజేయనివ్వడు. శక్తి స్థాయి సరిపోయిన వాళ్ళకే తెలియజేయనిస్తాడు, లేకపోతే గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజైతే మనం ఏవైతే ఇబ్బందులు, బాధలు, కష్టాలు అనుకుంటున్నామో దానికి 100 రెట్లు కష్టాన్ని పొందుతాము మనసు ద్వారా, అవి అనుభవించేసి. గతంలో జరిగినవి ఇప్పటికీ గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం మనం ఆ బాధల్ని. వాడన్నాడు, వీడన్నాడు, ఈమన్నది, ఆమన్నది, వాడు మోసం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, వీళ్ళు చేయడం వల్ల, వాళ్ళు చేయడం వల్ల. ఆ రోజు ఎప్పుడో చేశాడు 10 సంవత్సరాల కింద, ఈ రోజుకి గుర్తు చేసుకొని ఇంకా 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 ఏడుస్తూనే ఉంటాం మనం. అలాంటిది భవిష్యత్తులో ఏదో జరగబోతుంది మనకు ముందే తెలిస్తే, ఓ 50వ ఏట చనిపోతాను అని తెలిసిందనుకోండి, ఇప్పటి నుంచి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు కదా. 40 ఏళ్ళు ఈ రోజు ఉన్నాయి, ఇప్పటి నుంచి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు కదా. ఎంత కష్టం అండి అది. సో భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యురాల దగ్గరికి వెళ్ళింది అంటే ఒక క్రూరమైన మలుపు దగ్గరికి వెళ్ళింది అని నాకు అర్థమవుతోంది అంటున్నాడు. ఇది విధి నిర్ణయిస్తున్న ఒక క్రూరమైన మలుపు. అంటే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన రాకూడదు అని చెప్పడం అనమాట ఇది మనకి. నేను క్యాథరిన్ ఇప్పుడున్నాము ఒక మహాద్భుత ఆత్మ పరిధుల సాహస కృత్యంలో తలమునకలైపోయి, ఎన్నో గత జన్మలను, ఎన్నో తలాలను శోధిస్తూ బహుశా ఓ 200 సంవత్సరాల గతంలోకి వెళ్ళిపోయి ఉంటాము. మరి ఇప్పుడు ఆమె జ్యోతిష్యురాలి దగ్గరికి వెళ్ళింది తన భవిష్యత్తు ఏమిటో తెలుసుకోవడం కోసం. ఆమెకు ప్రస్తుత జన్మలో జ్యోతిష్యం అంటే ఎంతో భయం. ఈ జన్మల్లో ఇప్పటిదాకా ఆమె ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళలేదు. ఏ టారెట్ కార్డుల గురించి కూడా ఆమెకు తెలియదు. ప్రస్తుత జన్మలో జ్యోతిష్యం అంటే భయం, కానీ పూర్వజన్మలలో ఇంకొక జన్మలో కూడా మనకి చెప్పింది టారెట్ కార్డుల గురించి. ఇప్పుడు చెప్తోంది జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలంటే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృత అప్పుడుంది ఆమెకి. జనరల్ గా నాకు కూడా జ్యోతిషము అంటే తెలుసుకోవాలి అని అనిపించింది. భయం కాదు, తెలుసుకోవాలన్న ఆతృత నాకు ఎప్పుడూ ఉండదన్నమాట. చిలక జ్యోతిష్యం అలాంటివి సరదా కూడా చేస్తూ ఉంటారు కదా, నాకెప్పుడు ఉండదు. అది చిన్నప్పటి నుంచి కూడా ఉండదు. ఆ ఉత్సాహం కానీ ఆతృత కానీ ఎప్పుడూ ఉండదు. అలాగని భయము ఆందోళన కాదు, అది కూడా ఎప్పుడూ ఉండదు. ఆమెకు సరే, అయితే ఆమె టారెట్ కార్డులను చదువుతుందా నల్ల ఆడమనిషి అని అడిగాడు. ఎస్, ఆమె భవిష్యత్తును చూస్తూ ఉంటది. ఆమె నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు, నువ్వేం చూడాలనుకుంటున్నావు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నీ భవిష్యత్తు గురించి అని అడిగాడు. ఓ మొగాడి గురించి, నాకు ఆ మనిషితో పెళ్ళవుతుందా అది కనుక్కోవడం గురించి. ఆమె టారెట్ కార్డులను చదివి ఏం చెప్పింది నీకు? ఆ టారెట్ పేక ముక్కలలో కొన్ని ఓ రకమైన స్తంభాల బొమ్మలు, పువ్వుల బొమ్మలు ఉంటాయి. కానీ ముఖ్యంగా స్తంభాల్లాంటివే ఉన్నాయి, శూలాల్లాంటివి, ఒక విధమైన రేఖలు అంటే లైన్స్. ఇంకో విధమైన ముక్క మీద పై భాగంలో ఒక కలశం బొమ్మ ఉన్నది, ఓ చిన్న పాత్ర బొమ్మ, ఒక డాల్ని పట్టుకొని నిలబడి ఉన్న ఓ యువకుడు, అబ్బాయో బొమ్మను నేనిప్పుడు చూస్తున్నాను. ఆమె చెబుతోంది నాకు పెళ్ళి అవుతుందని, కానీ నేను కోరుకున్న ఆ మనిషితో నా పెళ్లి కాదని. నాకింకేమీ కనిపించడం లేదు. ఎందుకు వెళ్ళింది ఆ జ్యోతిష్యురాల దగ్గరకంటే, 13-14 సంవత్సరాల అమ్మాయి అని చెప్పింది కదా. నాకు పెళ్ళవుతుందా, అవుతే నేను ఎవరినైతే అనుకుంటున్నానో అతనితోనే అవుతోందా అది కనుక్కోవడానికట.
కనుక్కోవడానికని వెళ్ళింది. అక్కడ పేక ముక్కలు ఎలా ఉన్నాయి, ఏ పేక ముక్క మీద ఏ గీతలు ఉన్నాయి, ఏ బొమ్మలు ఉన్నాయి, అవన్నీ చెబుతూ ఫైనల్గా ఏం చెప్పిందంటే, నాకు పెళ్ళి అవుతుంది కానీ నేను కోరుకున్న మనిషితో అవ్వదు అని చెప్పేసి ఆ జ్యోతిష్రాలు చెప్పింది అని అంటుంది. ఆ వృద్ధ జ్యోతిష్రాలు నీకు ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా అంటే దానికి ఆన్సర్ చెప్పట్లే. నాకు కొన్ని నాణాలు కనిపిస్తున్నాయి, కాయిన్స్ కనిపిస్తున్నాయట. నువ్వు ఆమె దగ్గరే ఉన్నావా లేదా మళ్ళీ వేరే చోట్ల ఉన్నావా? ఇంకా ఆమె దగ్గరే ఉన్నాను. ఆ నాణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే అవి బంగారు నాణాలు. వాటి అంచులు నున్నగా ఉండడం లేదు. ఆ నాణాలు చెదురుగా ఉంటున్నాయి. ఓ వైపులో కిరీటం. నున్నగా అంటే ఇప్పుడు రౌండ్ ఉంటది కదండి మన కాయిన్. మనకు ఎక్కడైనా ఇప్పుడు అమెరికాలోనైనా కాయిన్స్ రౌండ్ గానే ఉంటాయి, ఇండియాలోనైనా రూపాయి బిళ్ళ, 2 రూపాయల బిళ్ళలని ఉంటాయి కదా, రౌండ్ గా ఉంటాయి. కానీ ఇక్కడ అంచులు నున్నగా ఉండడం లేదు, నాణాలు చదరంగా ఉంటున్నాయంటే కైండ్ ఆఫ్ దీర్ఘ చతురస్రాకారంగానే చతురస్రాకారంగా. చదరము అంటే చతురస్రాకారమే అనుకుంటా నాకు తెలిసి, ఆర్ దీర్ఘ చతురస్రాకారం, ఐ డోంట్ నో, ఆ రెండిట్లలో ఏదో ఒకటి. సో అట్లా అప్పుడేమవుతుంది, మూలలు ఉంటాయి కదా వాటికి. సర్కిల్ కి మూలలు ఉండవు. దీర్ఘ చతురస్రానికైనా మూలలు ఉంటాయి, చతురస్రానికైనా మూలలు ఉంటాయి. సో చదరంగా ఉంది. ఒకవైపట కిరీటం బొమ్మ ఉన్నదట. ఆ నాణాల మీద వాటిని ఏ సంవత్సరంలో తయారు చేశారో ముద్రింపబడిందేమో చూసి చెప్పు. ఆ నాణాల మీద మరోవైపులో ఏం రాతలున్నాయో చూసి చెప్పు. ఒకవైపు చెప్పావు కిరీటం బొమ్మ ఉందని, ఇంకోవైపు ఏముంది చూడు, ఏమైనా నెంబర్లు ఉన్నాయేమో, సంవత్సరం ఏమైనా రాసిందేమో చూడు, చూసి చెప్పు నాకు అని చెప్పేసి అడిగాడు. ఏవో విదేశీ అంకెలు, ఎక్స్లు ఐలు కనిపిస్తున్నాయి. ఎక్స్లు ఐలు ఎక్కడుంటాయండి? ఐడియా ఉంది కదా, మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళకి, గుర్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. నెంబర్లు ఎక్స్లు ఐలు వీలు ఎమ్ డి, ఈ ఇంగ్లీష్ లెటర్స్ తో ఏ అంకెలు అంటారు? అవి చెప్పగలరా ఎవరైనా? రోమన్ లెటర్స్ మేడం. ఎస్, రోమన్ లెటర్స్. అంటే క్లూ దొరికింది మనకి ఇక్కడ. ఆవిడ ఏ దేశంలో ఉంటుందో కనిపెట్టడానికి ఒక చిన్న క్లూ దొరికింది. రోమన్ నంబర్స్ చెప్తుంది ఆమె. సో ఎక్స్లు ఐలు కనిపిస్తున్నాయి. అది ఏ సంవత్సరము నీకు తెలుస్తుందా? 1700 సంవత్సరంలా ఉంది. అంటే 1700లలో ఏదో ఒక సంవత్సరం. ఏ సంవత్సరం కరెక్ట్ తెలియడం లేదు కానీ 1700లా ఉంది అని చెప్పింది. మళ్ళీ క్యాథరిన్ మౌనం వహించింది. ఈ జ్యోతిష్యురాలి దగ్గరికి వెళ్ళడం ఏ విధంగా నీకు ముఖ్యం? ఎందుకు వెళ్ళావు? ఆ పరిస్థితి గురించి ఎందుకు వివరిస్తున్నావు? ఏంటి అక్కడికి వెళ్ళడానికి నాకు చెప్పడానికి గల కారణం ఏంటి నాకు అంటే డాక్టర్ గారికి అంటే ఏమో, పోనీ ఆమె చెప్పిన జోషాలు నీకు ఫలించాయా అక్కడే ఆ జన్మలోనే అంటే? కానీ ఆమె వెళ్ళిపోయింది, అదంతా వెళ్ళిపోయింది, నాకేం తెలీదు. మళ్ళీ ఆన్సర్ ఏం చెప్పట్లేదు అడిగిన క్వశ్చన్ కి. జోషాలు ఫలిస్తాయంటే ఫలిస్తాయి అని చెప్పాలి, ఫలించవు అని చెప్పాలి. దానికి సంబంధం లేకుండా ఆమె వెళ్ళిపోయింది, అదంతా వెళ్ళిపోయింది, నాకేమీ తెలియదు అని చెప్పింది. సరే ఇప్పుడు ఏం కనిపిస్తోంది అని అడిగాడు. లేదు అన్నది. లేదా అంటే ఏంటి అని అడిగాడు ఈయన ఆశ్చర్యంలో. ఇప్పుడు ఏం కనిపిస్తోంది అంటే ఏదో ఒకటి కనిపిస్తుందనో ఏం కనిపిస్తలేదో అని చెప్పాలి కదా. లేదు అన్నది, జస్ట్ లేదు అన్న వర్డ్. లేదా అంటే దాని మీనింగ్ ఏంటి అని అడిగాడు. ఎక్కడుంది తను ఇప్పుడు మనసులో అనుకుంటున్నాడు. ఎక్కడుంది? ఈ జన్మలో నీ పేరేంటి? ఫస్ట్ తన మనసులో ఏమనుకున్నాడంటే ఎక్కడుంది తను ఇప్పుడు, ఎందుకు ఇలా సమాధానం చెప్పింది లేదు అని అనుకుని మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏమడిగాడంటే ఆ జన్మలో నీ పేరేంటి అని అడిగాడు. ఎన్నో వందల ఏళ్ల క్రితం సంభవించిన ఆ జన్మ విశేషాలను మళ్ళీ పట్టుకోవాలని ఆశిస్తూ అడిగాను. అంటే ఆమె నేనక్కడి నుంచి వెళ్ళిపోయి ఉన్నాను. క్యాథరిన్ ఆ జన్మను విడిచిపెట్టేసి ప్రస్తుతం విశ్రాంతి పొందుతూ ఉన్నది. అయిపోయింది, అక్కడికి ముగించేసింది. ఇంక ఈయన ఏం క్వశ్చన్స్ అడగడానికి లేదు, ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ అడిగితే ఇలాగే లేదు కాదు సంబంధం లేని ఆన్సర్స్ చెప్తుంది అనమాట, లేదా సైలెంట్ గా ఉండిపోతుంది. ఆ జన్మను విడిచిపెట్టేసి ప్రస్తుతం విశ్రాంతి పొందుతూ ఉంది. దాన్నిప్పుడు ఆమె స్వంతంగానే నిర్వహించగలుగుతోంది. ఆ విశ్రాంతి పొందడం అనే ప్రక్రియ ఉంటది కదా. ఒకప్పుడు ఈయన నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చేసావు, ఆ బాధ నుంచి బయటకు వచ్చేసావు, అది 100 సంవత్సరాల కింద జరిగింది, ఇది అయిపోయింది అలా చెప్పి విశ్రాంతి చేయించేవాడు అనమాట. ఇప్పుడు ఈయన చేయించనక్కర్లేదు, ఆవిడకు ఆవిడనే విశ్రాంతి పొందుతుంది. అంటే మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది శక్తి స్థాయి చికిత్స స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పెరిగింది అని మనం అర్థం చేసుకోవాలి, లేదా పెరుగుతూ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి.
ఆ విశ్రాంతి కోసం ఆమె ఇప్పుడు ఒక మరణ అనుభవాన్ని అనుభవించనక్కర్లేదు. ఇంకొక విషయం ఏమి యాడ్ చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇంతకుముందు మన ప్రతి జన్మలో చివరి అంకం చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోయి తర్వాత సైలెంట్ గా అయిపోయి, ఆ సైలెంట్ గా అయిపోగానే మనకి ఏమని అర్థమయ్యేది డాక్టర్ గారికి మనకి అంటే, ఆమె కాంతిలోకంలోకి వచ్చింది, లేదా మరణాన్ని సంభవించేసి ఆ జన్మ నుంచి, ఆ శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చేసింది, విశ్రాంతి పొందుతూ ఉన్నది అని మనం అర్థం చేసుకోగలిగే వాళ్ళం. అవునా? ఇప్పుడు ఏంటంటే సింపుల్, ఒక సిచ్యువేషన్ గురించి చెప్పింది, ఆ నల్ల ఆడ మనిషి అవన్నీ చెప్పేసింది, ఇమ్మీడియట్ గా లేదు కాదులతో సరిపుచ్చేసి మౌనంగా ఉండిపోయింది. ఏదో పెయిన్ అనుభవిస్తూ అలా కాదు, చెప్పేసింది, నార్మల్ అయిపోయింది. అంటే స్మూత్ గా ఆ ట్రాన్సిషన్ ఆమె చేసుకోగలుగుతుంది. మరణ అనుభవాన్ని ఆమె అనుభవించనక్కర్లేదు ఇప్పుడు. అంత పెయిన్ ని పొందాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఈయన కూడా మామూలుగా అయితే ఇంకా ముందరికెళ్ళు, లాస్ట్ స్టేజ్ లో ఏముంది, నువ్వు ఆ జన్మ చివరిలోకి వెళ్ళు అని కొన్ని దగ్గరలో మనకు చెప్పారు. అది ఈయన కూడా చెప్పలేదు ఇక్కడ మనకి. అంటే అది ఇంకా అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరము లేదు, ఆవిడ అనుభవించాల్సిన అవసరం కూడా లేకుండానే నార్మల్ గా స్మూత్ గా జరిగిపోయింది ఆ స్టెప్. మేము ఎన్నో నిమిషాలు ఓపిక పట్టి కూర్చున్నాము. అంటే అటు క్యాథరిన్, ఇక్కడ ఈయన. అంటే క్యారల్ కూడా ఉంటది కదా, చాలా సార్లు ఈయన భార్యను కూడా తీసుకొస్తున్నాడు కదా ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ నుంచి. మేము అంటే బహుశా ఆమె కూడా ఉంటది. క్యాథరిన్ కి ఈ ప్రస్తుతం జీవితం ఒక నేత్రపర్వంగా మాత్రం లేదు. నేత్రపర్వంగా అంటే కన్నులకు ఆనందంగా, నేత్రము అంటే కన్నులు, పర్వంగా అంటే ఆనందంగా, నేత్రపర్వంగా మాత్రం లేదు. ఆమె కేవలం కొన్ని జీవిత విశేషాలను సవివరంగా పరికించగలిగింది. ఓ జ్యోతిష్యురాల్ని సంప్రదించేందుకు వెళ్ళింది. అంతే కదండి, ఆ జన్మలో మనకు అర్థమైంది, అంతవరకే చెప్పగలిగింది. ఆమెకు పెద్దగా ఆనందకరంగా లేదు ఆ జీవితం, ఇప్పుడు ఏదైతే గడిచిపోయిందో ఆ జీవితం, చెప్పిన జీవితం అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ అంకంలోకి వెళ్తుందండి. ఇక్కడ స్టాప్ చేస్తాను, మనకు టైం కూడా చాలా అయింది కదా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. Let me stop the recording.